నాకు మీలాగే ఇండిపెండెంట్ గా జాబ్ చేస్తూ ఏదైనా సాధించి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. కానీ సొసైటీ ఏమనుకుంటుందో, పెళ్లి చేసుకోకపోతే ఏమనుకుంటారో అని ఆగిపోతున్నా. మీకున్నంత ధైర్యం నాకు కొంచెం ఉన్నా బాగుండు. ఎందుకంటే నైట్ అయితే చాలు ఈ ఆలోచనలు నన్ను చంపేస్తున్నాయి. ఒక్కదానే ట్రావెల్ చేస్తూ బయటకు వెళ్ళినా సరే, ఒక్కదానే డిన్నర్ కి వెళ్ళినా సరే అసలు జనాలు వేరేలా చూస్తున్నారు. ఏం చెయ్యాలి అని నన్ను ఒక అమ్మాయి అడిగింది. ఖచ్చితంగా ఇలాంటివి చాలానే ఫేస్ చేయాలి అమ్మాయిలు. అఫ్ కోర్స్ నేను కూడా చాలానే ఫేస్ చేశాను. ఇప్పటికీ కూడా మీరు ఒంటరిగా ఉన్నారు కదా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చాలా మంది మెసేజెస్ చేశారు. మా ఊరిలో జనాలు నేను ఇప్పటికీ ఇంటికి వెళ్ళినా సరే జెండర్ చేంజ్ చేసుకున్నానేమో అని చెప్పి నా పార్ట్స్ అన్ని స్కాన్ చేస్తారు. మీ కూతురు పెళ్లి చేసుకోదా, ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేపించండి అని నా పేరెంట్స్ దగ్గర ఏదేదో మాట్లాడతారు. ఇప్పటికీ కూడా ఇలాంటివి చాలానే జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కటే చెప్తున్నా, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిని వేరే రకంగానే చూస్తుంది ఈ జనం. సిచ్యువేషన్స్ బాగోక డివోర్స్ తీసుకున్నా సరే వేరే రకంగానే చూస్తుంది ఈ సొసైటీ. ఇండిపెండెంట్ గా, స్ట్రాంగ్ గా, సింగిల్ గా బ్రతుకుతున్నా సరే వేరే రకంగానే చూస్తుంది ఈ జనం. నువ్వు ఎలా ఉన్నా ఏదోటి అనుకునే ఈ జనం కోసం నీ లైఫ్ ని నువ్వు బ్రతకకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా. యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ థాట్స్, ఓన్లీ ఫర్ యువర్ హ్యాపీనెస్. వాళ్ళ ఒపీనియన్స్ వల్ల నువ్వు భయపడక్కర్లేదు. స్టార్ట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. లివ్ యువర్ లైఫ్ బోల్డ్లీ. సొసైటీ చేంజెస్ ఇట్స్ ఒపీనియన్ ఎవ్రీ డే, బట్ యువర్ పీస్ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ ఇట్. అర్థమైంది అనుకుంటాను.